అమేధి నుంచి రాహుల్, రాయ్బరేల్ నుంచి ప్రియాంక. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేధి నుంచి పోటీ చేయనున్నారు. రాహుల్ సోదరి ప్రియాంక రాయ్బరేల్ నుంచి బరిలోకి దిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైట్, ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే వాస్తవానికి కూడా చాలా మంది నేతలు రాహుల్ గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి, అక్కడి నుంచి పోటీ చేయాలి, అక్కడి నుంచి పోటీ చేయాలంటున్నారు. వీరుడు యుద్ధ క్షేత్రంలోనే చేయాలి. వీరుడు అనేటువంటి వాడు యుద్ధ క్షేత్రంలోనే చేయాలి. అదే యూపీలో కొట్లాడాలి రాహుల్ గాంధీ, అదే యూపీలో కొట్లాడాలి, అక్కడే విజయుడై బయటికి రావాలి. ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన, ఎందుకంటే అవి రెండు కంచుకోటలు. మొన్నటిసారి అంటే ఏదో పొరపాటు జరిగిపోయింది, ఆ తర్వాత వయనాడు నుంచి గెలిచిండు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మనం, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ కంచుకోట మీదనే కొట్లాడాలి, ఆ యుద్ధ క్షేత్రంలోనే కొట్లాడాలి. కొట్లాడితేనే ప్రధానమంత్రి అభ్యర్థి అక్కడి నుంచి పుట్టాలి. వీరుడు అనేటువంటి వ్యక్తిని ఏదో సునాయాసమైనటువంటి సీట్ ఎక్కడైనా గెలిపించుకుంటారు దేశంలో. రాహుల్ గాంధీ గారికి అభిమానులు లేక కాదు, ఉన్నారు. కానీ ఏ యుద్ధ క్షేత్రంలో నుంచి అయితే పోరాటం చేయాలో ఆ యుద్ధ క్షేత్రం నుంచే పోరాటం చేయాలి. అప్పుడే ఆ వీరుడికి ఆ లక్షణాలు వస్తాయి, ప్రపంచం కూడా గుర్తిస్తుంది. రాహుల్ గాంధీ గారికి మరి ఎట్లాంటి గైడ్ చెప్తారో తెలియదు, కానీ వీరుడు అనేటువంటి వ్యక్తి యూపీ నుంచే అదే గడ్డ మీద నుంచి ఉల్వసేన్లో పోయిన దాన్ని ఉల్వసేన్లోనే ఎత్తుక్కోవాలి, ఆ రకమైన పోరాటం చేయాలనేది చాలా మంది అభిప్రాయం. ఇక్కడ అమేధి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలి, రాయ్బరేలీ నుంచి ప్రియాంక. రాయ్బరేలీ స్థానం సోనియా గాంధీ పోటీ చేస్తున్నటువంటి స్థానం, గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసినటువంటి స్థానం అది. ఆ రాయ్బరేలీ నుంచే తన కూతురు ప్రియాంక గాంధీ గారు అక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. సోనియా గాంధీ గారు వయసు రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఇప్పుడు పోటీ పడే పరిస్థితి లేదు, అందుకోసమే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమె ఎంపికయ్యారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ ఇప్పుడు ఆమె స్థానం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈసారి యూపీలో పోయినసారి ఉన్నటువంటి రిజల్ట్ ఉండదు, ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు అలయన్స్ లా పోతా ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు యూపీలో అత్యధిక స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఆ పర్ఫార్మెన్స్ చూపించకపోవచ్చు.